వైసీపీ పాలన ఏం గురించి మాట్లాడాలా? అదే వైసీపీ రూలింగ్ ఎలా ఉంది, పాలన ఎలా ఉంది? పాలన ఏమి మీకు తెలియదా? ప్రజలుగా మీరేం చెప్తారు? ఆ ప్రజలుగా మేమేం చెప్పేదంటే మీకు తెలియదా? ఒకవేళ ఆడ వచ్చి నీళ్ళు ఇచ్చి పెట్టినాము అది ఇది అని చెప్పారు కదా. ఏడ ఇచ్చి పెట్టినారు నీళ్ళు? కాలువలో ఏడ నీళ్ళు ఉన్నాయి? ఒకవేళ ఇట్లా వచ్చిండాయా? చంద్రబాబు ఇచ్చి పెట్టిన నీళ్ళే కానీ మళ్ళీ ఏమైనా వచ్చిండాయా? ఏం లేదు కదా. ఊరికి ఏంటికి అబద్ధాలు చెప్పుకుని అవి ఇవి చేసేదన్న బస్టాండ్లు అంతా ఇవంతా వేస్ట్ అది వేస్ట్. ఇది కరెక్ట్గా చేసినామని చెప్పాలా, చేయలేదంటే చేయలేదని చెప్పాలా, అంతే. ఇది నిజం, అంతేనా, ఇంకేం లేదు. ఇంకేమో చెప్పనా? ఇంకా వైసీపీ మేము వైనాట్ 175 మొత్తం మేమే గెలుస్తామంటున్నారు ఎవరా వైసీపీ లీడర్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటే డబ్బులు ఇస్తారు, అప్పటికప్పుడు డబ్బులు ఇస్తారు, ఏమైనా చేసుకుంటారు. అదంతా అవసరమా మనకు? అవసరం లేదునా. చూడు, పరిపాలన చేసేవాడు దేవుడితో సమానం. పరిపాలన చేసేవాడు దేవుడితో సమానం. దాన్ని అంతా వేస్ట్ చేస్తే వేస్ట్ అది. అది ఉండేది కరెక్ట్గా చేయాల. పరిపాలన చేస్తే దేవుడితో సమానం, అందరూ సమానంగా పంచాల. దేశం అంతా బాగుండాల, రామరాజ్యం ఏలల్ల, అది గొప్ప. ఏమన్నా ఆడ 70 రోడ్లు ఇసిపెట్టేసేదంట, నీళ్ళు వచ్చేసినాయంట. ఇదంతా అవసరం మనకు వద్దున. మనకంతా నేను మాట్లాడకూడదు లెక్కెత్తుకుంటే. నేనేమో కూలి చేసుకుని ఏమో పోతాండ, అంతే. ఇవంతా మాట్లాడకూడదు. నేను కరెక్ట్గా ఉండే చెప్తాండా, అది నిజం, పక్కా నిజం ఇది, అంతే. వాయినొచ్చిన వీనొచ్చిన ఏం చేసేది ఏం లేదు లెక్కెత్తుకుంటే. కరెక్ట్గా ఉండేవాడు పరిపాలన చేస్తే పక్క. చంద్రబాబు నాయుడు కొన్ని చేసినాడు, వీని ఏం చేయలేదు. ఇడ కుప్పం ప్రాంతంలో ఏం చేయలేదు. అది గొప్ప అనుకోకూడదు.